ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈవెన్ ఫంక్షన్ ఇచ్చాడు. అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పిఎక్స్ క్యూబ్ ప్లస్ క్యూఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ ఫంక్షన్ అంటున్నాడు. ఇఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ హెచ్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు మనకి ఇక్కడ. ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చాడు? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈవెన్ ఫంక్షన్ అంట. ఇది మనకి ఈవెన్ ఫంక్షన్ అంట. అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ క్యూబ్ ప్లస్ క్యూఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ఎక్స్. ఇదేంటి? మనకి ఆడ్ ఫంక్షన్ అంటున్నాడు. ఓకే, ఇది మనకి ఈవెన్ ఫంక్షన్, ఇది మనకి ఈవెన్ ఫంక్షన్ అంట, ఇది మనకి ఆడ్ ఫంక్షన్ అంటున్నాడు. మనకి ఇంకొక కండిషన్ ఇచ్చాడు. ఓకే, హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అండ్ ఇంకొక కండిషన్ ఇచ్చాడు. హెచ్ ఆఫ్ -2 వాల్యూ ఎంత అంటే 0 అంట. ఓకే, ఇంత మనకి ఇచ్చినది మనకి క్వశ్చన్లో. ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి చూద్దాం. ఈవెన్ ఫంక్షన్ అంటే మనకి ఏంటి? ఈవెన్ ఫంక్షన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -x రిప్లేస్ చేస్తే ఏదైనా ఫంక్షన్లో మనకి అగైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో -x రిప్లేస్ చేస్తే మనకి -f ఆఫ్ ఎక్స్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఆడ్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మనకు ఒక కండిషన్ ఇచ్చాడు కదా, హెచ్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే హెచ్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి కండిషన్ ఇచ్చాడు. ఓకే, ఎక్స్ ప్లేస్లో నేను -2 తీసుకుంటే హెచ్ ఆఫ్ -2 ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ -2 ఓకే ప్లస్ జీ ఆఫ్ -2. మనకి ఒక కండిషన్ తెలుసు, ఎఫ్ ఆఫ్ -2 అనేది ఏంటి? ఈవెన్ ఫంక్షన్ కదా, ఇచ్చేసాడు వాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది. అందువల్ల ఇది ఏమవుతుంది మనకి? ఎఫ్ ఆఫ్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, హెచ్ ఆఫ్ -2 చూడండి, హెచ్ ఆఫ్ -2 వాల్యూ ఎంత? ఓకే, ఫస్ట్ నేను దీన్ని సింప్లిఫై చేద్దాం, తర్వాత నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు హెచ్ ఆఫ్ -2 అనేది ఏమంటున్నాడు? ఈవెన్ ఫంక్షన్ అంటున్నాడు. ఈవెన్ ఫంక్షన్ అన్నప్పుడు దీన్ని ఎలా రాయచ్చు? ఈవెన్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ 2 అని రాసుకోవచ్చా? బికాస్ మనకి ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ -x ఉంటే దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసుకోవచ్చు. అందువల్ల దీన్ని నేను ఎఫ్ ఆఫ్ 2 అని రాసుకుంటా. తర్వాత జీ ఆఫ్ -2 అంటున్నాడు. జీ ఆఫ్ -2 అంటే జీ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటి? ఆడ్ ఫంక్షన్ అంట. ఓకే, ఆడ్ ఫంక్షన్ అయితే జీ ఆఫ్ -2ని ఎలా రాసుకోవచ్చు? జీ ఆఫ్ 2 అని రాసుకోవచ్చా? ఓకే, ఈ మొత్తం వాల్యూ అనేది ఏ దానికి ఈక్వల్గా ఉంది? మనకి హెచ్ ఆఫ్ -2. హెచ్ ఆఫ్ -2 అంటే ఏంటి? 0 అంట. ఓకే, 0 అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? జీ ఆఫ్ 2 అవుతుంది. అర్థమవుతుందా? ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇది ఏదైతే ఫంక్షన్ ఉందో దీంట్లో ఎక్స్ ప్లేస్లో 2 పుట్ చేయండి. ఏమొస్తుంది మనకి? ఏ 2 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 2 ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు ఓకే జీ ఆఫ్ ఎక్స్. అంటే ఇది మనకి జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 2 పుట్ చేయండి. మనకి ఏమొస్తుంది? పి ఇంటూ 2 క్యూబ్ ప్లస్ క్యూ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ ఆర్ ఇంటూ 2. ఇది సింప్లిఫై చేద్దాం. 2 స్క్వేర్ అంటే 4a ప్లస్ 2b ఓకే ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ అంటే 8p ప్లస్ 2 స్క్వేర్ అంటే 4q ప్లస్ 2r. ఓకే, ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చిందిగా చూడండి. దీని వాల్యూ అనేది ఏ దానికి ఈక్వల్గా ఉంది? మనకి 4a ప్లస్ 2b ప్లస్ సి. 4a ప్లస్ 2b ప్లస్ సి అంటే ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, ఈ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్. ఓకే, అర్థమైంది కదా? ఇలా మనం కాన్సెప్ట్ వైజ్ ఓకే, నేను ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నేను ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను. ఓకే, తర్వాత ఈ క్వశ్చన్ అయితే చూడండి. రేంజ్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మనకి లాగరిథమిక్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, లాగరిథమిక్ బేస్ 3 ఉంది. 5 ప్లస్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. మనకి ఒకటి లాగరిథమిక్ ఉంది. ఓకే, లాగ్ బేస్ 3 ఫంక్షన్ ఎలా ఉంది? మనకి
లాగ్ బేస్ 3 5 ప్లస్ 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లాగ్ ఉంది, దాని లోపల కూడా మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఓకే, ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కదా మనకి. ఓకే, ఫస్ట్ ఈ యొక్క లాగర్థమిక్ అనేది డిఫైన్డ్ అవుతుందా మనకి? ఎస్, డిఫైన్డ్ అవుతుంది. బికాస్ 3 అనేది మనకి గ్రేటర్ దాన్ 1 ఉంది. ఓకే, మనం ఫస్ట్ ఏదైతే క్వాడ్రాటిక్ ఉందో ఎక్స్ప్రెషన్, దీన్ని అయితే మనం సింప్లిఫై చేసుకుందాం. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉంది మనకి? క్వాడ్రాటిక్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఈ ఫామ్లో ఉంది. దీన్ని కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏమొస్తుంది? -1, బి వాల్యూ ఎంత 4, సి వాల్యూ ఎంత 5. ఓకే, ఫస్ట్ మనము క్వాడ్రాటిక్ యొక్క రేంజ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దీని రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, దీని రేంజ్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ ఏ వాల్యూ చూడండి. ఏ వాల్యూ అనేది ఏముంది మనకి? నెగిటివ్ ఉంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు -1, ఇది లెస్ దాన్ 0 ఉంది. ఓకే, ఇది లెస్ దాన్ 0. ఏ అనేది నెగిటివ్ ఉంటే చూడండి, ఏ అనేది నెగిటివ్ ఉందనుకోండి, గ్రాఫ్ అనేది ఎలా ఉంటుందంటే డౌన్వర్డ్ ఉంటుంది. ఇలా ఉంటుంది గ్రాఫ్ అనేది. ఓకే, గ్రాఫ్ ఇలా ఉంటుంది మనకి. ఓకే, ఓపెన్ డౌన్వర్డ్స్ ఉంటుంది. ఓకే, గ్రాఫ్ అనేది. ఇది అర్థమైందా? అంటే ఇప్పుడు సపోజ్ దీంట్లో మళ్ళీ 2 కేసెస్ ఉంటాయి మనకి. ఇది ఉంటుంది, లేదు అంటే ఇలా ఉండొచ్చు మనకి. ఈ రెండిట్లో ఏదో అన్నా అయి ఉండొచ్చు మనకి. రూట్స్ అనేది ఈక్వల్ ఉండొచ్చు, లేకుంటే రూట్స్ అనేది ఈక్వల్ ఉంటే ఈ గ్రాఫ్ ఉంటుంది, రూట్స్ అనేది డిస్టింక్ట్ ఉంటే ఈ గ్రాఫ్ ఉంటుంది. 2 కేసెస్ ఉంటాయి కదా. ఓకే, 2 కేసెస్ ఉన్నా మనకి ఇక్కడ గమనిస్తే మనము ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్సిమం పాయింట్ అనేది మిడ్ పాయింట్ అంటే -b/2a దగ్గర మనకి మ్యాక్సిమం పాయింట్ ఉంటుంది. మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ ఉంటుంది మనకి. ఇక్కడ దీంట్లో ఈక్వల్లో అయితే ఇక్కడ ఉంటుంది మనకి. ఓకే, మ్యాక్సిమం వాల్యూ అనేది మనకి ఎక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా, మనకు రూట్ ఏదైతే ఉందో అదే మనకి మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ కేసులో అయితే. ఓకే, ఇంత అయితే అర్థమైంది కదా మనకి. ఓకే ఓకే ఇప్పుడు మనము డిస్క్రిమినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. -b/2a. ఓకే, ఇది మనకి మ్యాక్సిమం వాల్యూ అయితే ఓకే, దీని వాల్యూ ఏమవుతుంది? -d/4a అవుతుంది మనకి. ఓకే, అలా ఫస్ట్ డిస్క్రిమినెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. డి అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. డి అంటే ఏంటంటే b² - 4ac. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు b². b² అంటే 4² అంటే 16. ఓకే, -4 ఇంటూ -1 ఇంటూ 5 అంటే 16, 5 4 20 అంటే టోటల్గా 36. డి అనేది ఏంటి? 36. డి అనేది మనకి ఏంటి? పాజిటివ్. మళ్ళీ డి అనేది పాజిటివ్ అంటే డెఫినెట్లీ మనకి డిస్టింక్ట్ రూట్స్ అనేది వస్తాయి. డి అనేది పాజిటివ్ ఉంటే మనకి ఏమొస్తుంది? డెఫినెట్లీ డిస్టింక్ట్ రూట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇట్ ఈస్ డిస్టింక్ట్ రూట్స్ వస్తుంది. మనకి ఈ గ్రాఫ్ రాదు. ఓకే, మనకి ఈ గ్రాఫ్ వస్తుంది. ఈ గ్రాఫ్ వస్తుంది కాబట్టి మనకి -b/2a అనేది మనకి ఏంటి? పాయింట్. ఓకే ఓకే, మ్యాక్సిమం పాయింట్, దాని వాల్యూ అనేది -d/4a అవుతుంది. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి మనకి? 5 + 4x - x². దీనిది మ్యాక్సిమం పాయింట్ ఇది. దిస్ ఈజ్ మ్యాక్సిమం పాయింట్. మ్యాక్సిమం వాల్యూ ఏంటి? -d/4a మనకి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు -d అంటే ఎంత? 36. 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? -1 అంటే మనకి మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 36/4 అంటే మనకి ఎంత? 9. ఓకే, 4 1s 4 9s 9 వస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు క్వాడ్రాటిక్ యొక్క రేంజ్ ఏమవుతుంది? మనకి -∞. చూడండి, లోవర్ పాయింట్ మనకి ఏంటి? -∞ దాకా వెళ్తుంది. గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి. గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే ఇది మ్యాక్సిమము. ఓకే, ఇక్కడ వెళ్తూ అంటే -∞కి వెళ్తుంది మనకి. ఓకే, అంటే దీని యొక్క రేంజ్ ఏమవుతుంది? దీని యొక్క రేంజ్ మనకి ఏమవుతుంది? -∞ to 9 వస్తుంది.
-∞ టు క్లోజ్డ్ 9 వస్తుంది. ఓకే, ఇదైతే మనకి క్వాడ్రాటిక్ యొక్క రేంజ్. ఇప్పుడు మనకి లాగరిథమిక్ కావాలి కదా. ఈ క్వాడ్రాటిక్ అనేది ఏంటి, ఈ లాగరిథమిక్ లోపల ఉంది. ఓకే, దీని రేంజ్ కావాలి. ఓకే, దీని రేంజ్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇంకొకటి తీసుకుందాం మనం. మనకేంటి ఇది మనకేంటి 5 + 4x - x² ఇది <= 9. ఇది మనకి మ్యాక్సిమం కదా. ఓకే, ఈ క్వాడ్రాటిక్ అనేది లైస్ బిట్వీన్ 9 అండ్ -∞ ఉంటుంది. నెగిటివ్ వాల్యూ మనకి లాగరిథమిక్లో నెగిటివ్ వాల్యూస్ రావు కదా, అందుకని నెగిటివ్ దీన్ని తీసేయండి. ఓకే, దీనికి లాగ్ అనేది అప్లై చేసుకోండి. దీనికి లాగ్ అప్లై చేస్తే మనకేమొస్తుంది 5 + 4x - x² ఇది <= log3 9. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. log3 5 + 4x - x². ఓకే, log3 9ని 3² అని రాయొచ్చు. ఓకే, log3 5 + 4x - x² ఇది బై యూజింగ్ లాగరిథమిక్ ప్రాపర్టీ log m⁴n ఉంటే n × log m అని రాయొచ్చు. అంటే ఇక్కడున్న పవర్ని కిందకి తీసుకుంటే 2 log3 3. ఎప్పుడన్నా మనకి ఇక్కడున్న బేసు ఆర్గ్యుమెంట్స్ ఏముంటే దాని వాల్యూ అనేది ఏంటి 1. అంటే దీని మొత్తం వాల్యూ ఏమవుతుందంటే 1 అవుతుంది. అంటే log3 5 + 4x - x² ఇది <= 2 × 1 2 అవుతుంది. అంటే ఇదేంటి మనకి f(x) కదా, ఈ మొత్తం వాల్యూ ఏంటి f(x). ఓకే, f(x) ఇది <= 2 అంటే మనకి రేంజ్ ఏమవుతుంది, ద రేంజ్ ఆఫ్ f(x) ఏమవుతుంది మనకి -∞ to 2 అవుతుంది. -∞ to 2 అర్థమైందా. f(x) అంటే y కదా, మనకి y is <= 2. అంటే ద రేంజ్ ఆఫ్ f(x) ఏంటి -∞, 2. అంటే విచ్ ఆప్షన్ మనకి ఇక్కడ సి ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఓకే, సి ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. ఇదైతే అర్థమైంది కదా. ఫస్ట్ మనకి ఏదైతే క్వాడ్రాటిక్ ఉందో దాని యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయండి. దాని రేంజ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత లాగరిథమిక్ మనకి ఏ పాయింట్స్ దగ్గర డిపెండ్ అవుతుంది, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్కే డిపెండ్ అవుతుంది, నెగిటివ్ వాల్యూస్ డిపెండ్ కాదు కదా. ఓకే, అందువల్ల నెగిటివ్ వాల్యూస్ అనేది ఇగ్నోర్ చేసేయండి. ఓకే, ఓన్లీ పాజిటివ్ వాల్యూ మాత్రమే తీసుకోండి. ఓకే, దానికి లాగరిథమిక్ అప్లై చేయండి, బోత్ సైడ్ ఇలా సింప్లిఫై చేయండి, మనకు వస్తుంది. ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ అయితే చూడండి. ద సమ్ ఆఫ్ ద మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్. ఓకే, మ్యాక్సిమము మినిమం వాల్యూస్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నాం మనకి. ఓకే, ఇక్కడ మనకి ఏం ఫంక్షన్ ఇచ్చాడు, మనకి ఫంక్షన్ f(x) = x² - x + 1 ఓకే x² + x + 1. ఓకే, ఇది మనకి సిమిలర్లీ ఎలా ఉందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, జస్ట్ ఈ f(x)ని y అని తీసుకోండి. y = x² - x + 1 x² + x + 1. ఓకే, ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లై చేసుకోండి. y × x² + x + 1 = x² - x + 1. ఈ y అనేది ఇన్సైడ్ మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది, yx² + yx + y = x² - x + 1. ఇప్పుడు అన్ని టర్మ్స్ ఒక సైడ్ తీసుకోండి. మనకి ఇదేమైంది ఎక్స్ప్రెషన్ yx² + yx + y - x² + x - 1 = 0. ఓకే, ఇప్పుడు ఈ దీంట్లో నుండి మనకి ఏం కామన్ వస్తుంది, మనకి x² కామన్ వస్తుంది. అంటే y - 1 x² అని రాయొచ్చా. దీంట్లో నుండి నేను x కామన్ తీస్తే y + 1 x అవుతుంది. తర్వాత కంప్లీట్లీ దీని y - 1 = 0 అని రాయొచ్చు. ఇది మళ్ళీ ఎలా ఉంది, మనకి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లాగా ఉందా. ఓకే, ఇక్కడ ఇది ఎలా ఉంది, మనకి ax² + bx + c = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉందా మనకి. అంటే ఇక్కడ కంపేర్ చేయండి, దీనికి కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏంటి మనకి y - 1, b వాల్యూ ఏంటి మనకి y + 1, c వాల్యూ ఏంటి మనకి y - 1. ఓకే, ఇప్పుడు మనం డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు ఇక్కడ. ఓకే,
డిస్క్రిమినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డిస్క్రిమినెంట్ ఓకే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే d ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ అంటే b అంటే ఏంటి y+1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత y-1, b వాల్యూ c వాల్యూ కూడా y-1 అంటే ఇది y-1 స్క్వేర్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ y+1 హోల్ స్క్వేర్ అంటే ఏంటి a+b హోల్ స్క్వేర్ ఫార్ములా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, a² + b² + 2y ఇక్కడ మళ్ళీ a-b హోల్ స్క్వేర్ ఫార్ములా a² - b² అయితే అప్లై చేయండి. y² + 1 ఓకే మైనస్ 2y ఓకే షుడ్ బి గ్రేటర్ దెన్ 0. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది y² + 1 + 2y మైనస్ 4y² మైనస్ 4 మైనస్ మైనస్ ప్లస్ 4 2 is 8y షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి మైనస్ 3y². ఓకే, తర్వాత ఈ 1 మైనస్ అంటే మైనస్ 3 ఇది మనకి ఏమవుతుంది మనకి 10y. ఓకే, 10y అవుతుందా 10y ఇది మనకి మైనస్ 3y². ఇది మనకి 10y మైనస్ 3 షుడ్ బి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది మనకి మైనస్తో మల్టిప్లై చేస్తే 3y² మైనస్ 10y మైనస్ అనేది ప్లస్ అవుతుంది 3. ఓకే, ఇది ఇన్ఈక్వాలిటీ అనేది చేంజ్ అవుతుంది మైనస్తో మల్టిప్లై చేస్తే. ఓకే, ఇది స్ప్లిట్టింగ్ మెథడ్ యూస్ చేసి 3y² మైనస్ 3 3 is 9 కాబట్టి దీన్ని నేను ఎలా రాయొచ్చు అంటే 9y మైనస్ y ప్లస్ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాస్తా. దీంట్లో 3y కామన్ తీస్తే మనకి ఇది ఏమవుతుంది y-3 వస్తుంది. దీంట్లో -1 కామన్ తీస్తే y-3 వస్తుంది. ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 3y - 1 y-3 ఇది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, తర్వాత బేబీ కర్వ్ మెథడ్ అయితే అప్లై చేయండి. ఓకే, ఇది -∞ +∞. ఓకే, 3y - 1 ఈక్వల్ టు 0 చేయండి. దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే 3y - 1 ఈక్వల్ టు 0 చేస్తే 3y ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 1/3 అవుతుంది. ఓకే, దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే 0 y ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ మనకి 1/3 వస్తుంది, ఇక్కడ మనకి 3 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ప్లస్ అంటే 3 అండ్ ఇన్ఫినిటీ మధ్యలో ఏదన్నా నెంబర్ తీసుకోండి అంటే 4 5 ఏ నెంబర్ అన్నా తీసుకోండి, ఇక్కడ మీకు పాజిటివ్ వస్తుంది. అదే 1/3 3 మధ్యలో ఏ నెంబర్ అన్నా తీసుకోండి. ఓకే, మీకు ఏమొస్తుంది ఇది నెగిటివ్ వస్తుంది. ఓకే, 1 ఇలా ఏదన్నా తీసుకోండి. ఓకే, మీకు నెగిటివ్ వస్తుంది. తర్వాత ఇక్కడ -∞ అండ్ 1/3 మధ్యలో ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఇది పాజిటివ్ వస్తుంది. 0 తీసుకోండి కావాల్సి ఉంటే మీకు ఇది పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు మనకి లెస్ దెన్ సింబల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఏ సింబల్ ఏది తీసుకుంటాం మనం ఈ పోర్షన్ తీసుకుంటాం. మనం ఈ పోర్షన్ అయితే కన్సిడర్ చేస్తాం. ఇది ఏదైతే ఉందో నెగిటివ్ పోర్షన్ దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. అండ్ ఈక్వాలిటీ సింబల్ ఉంది. ఓకే, ఈక్వాలిటీ సింబల్ ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వల్స్ వస్తాయి మనకి. y ఏమవుతుందంటే y బిలాంగ్స్ టు క్లోజ్డ్ 1/3, 3 వస్తుంది. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అంటే సమ్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ది ఫంక్షన్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, ఇది మనకి మినిమం వాల్యూ, ఇది మనకి మ్యాక్సిమం వాల్యూ. దీని సమ్ ఎంత అంట 1/3 + 3. దీని సమ్ ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుంది 9. ఓకే, 3 is 9 1 + 9/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 10/3 వస్తుంది మనకి. ఓకే, విచ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది మనకి ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ అవుతుంది 10/3. తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మంచి క్వశ్చన్ ఇది. ద డొమైన్ ఆఫ్ ద రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f of x is equal to q
క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5 ప్లస్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఓకే ఈజ్ ఎంత అని అడుగుతున్నాడు మనకి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ మంచి క్వశ్చన్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకి 2 వేస్గా చూడొచ్చు. ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. ఇది మనం సపరేట్గా చేద్దాం ఫస్ట్. ఇలా మనకి ఫంక్షన్ ఎలా ఇచ్చాడంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 బై 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5 ప్లస్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2 ఇచ్చాడు. ఇక్కడ ఏమీ లేదు అంటే న్యాచురల్ లాగ్ ఇచ్చాడని మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, ఇది డిఫైన్డ్ అయితే ఫస్ట్ అయితే మనం చూసేసుకుందాం. ఫస్ట్ ఈ ఫంక్షన్ అయితే మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత దీనిది డొమైన్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే వచ్చే ఆన్సరే మనకి దీనిది డొమైన్ అవుతుంది. ఓకే, ఫస్ట్ దీని డొమైన్ చేద్దాం. ఇక్కడ అండర్ రూట్ లోపల ఉంది కాబట్టి మనకి ఏంటి కావాలి, ఇక్కడ ఇది అనేది షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఓకే, మళ్ళీ ఇది డినామినేటర్లో ఉంది. ఓకే, ఇంకొకటి ఫంక్షన్ అనేది డినామినేటర్లో ఉంది కాబట్టి అదేం కావాలి మనకి, నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఓకే, ఫస్ట్ ఇది చూద్దాం. 2x స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకోవాలి. తర్వాత లాగరిథమిక్ తర్వాత చూద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే 5 2s are 10. దీన్ని సాటిస్ఫై చేసేది మనకి ప్రోడక్ట్ 10 వస్తుంది. యాడ్ చేస్తే మనకి -7 రావాలి. ఓకే, అలాంటిది ఏమున్నాయి మనకి ఫంక్షన్స్, 2x స్క్వేర్ 5 2 ఉంది కదా, 5x మైనస్, ఓకే రివర్స్ రాసుకుంటా ఒక నిమిషం, 2x మైనస్ 5x ప్లస్ 5 నాట్ ఈక్వల్ టు 0 అంటే దీంట్లో 2x కామన్ తీస్తే x మైనస్ 2, ఓకే సారీ x మైనస్ 1 అవుతుంది. దీంట్లో నుండి మైనస్ 5 కామన్ తీస్తే x మైనస్ 1 నాట్ ఈక్వల్ టు 0 అంటే మనకి ఇది ఏమొస్తుందంటే x మైనస్ 1 అండ్ 2x మైనస్ 5 అవుతుంది. 2x మైనస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే దీన్ని x మైనస్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఇది తీసుకుంటే 2x మైనస్ 5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 కావాలి, అంటే 2x ఈజ్ నాట్ ఈక్వల్ టు 5 అంటే x ఈజ్ నాట్ ఈక్వల్ టు π/2 కావాలి. ఓకే, ఇది మనకి అంటే x అనేది నాట్ ఈక్వల్ టు 1 కావాలి అండ్ x అనేది నాట్ ఈక్వల్ టు π/2 కావాలి. ఓకే, దీనిది ఇప్పుడు లాగరిథమిక్ అయితే చూద్దాం. లాగరిథమిక్ ఏమి ఇచ్చాడు మనకి, లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 2. ఇక్కడ మనం 2 కేసెస్ అయితే చూడాలి. ఒకటి, ఈ లాగరిథమిక్ లోపల ఉన్నది షుడ్ బి గ్రేటర్ దెన్ అంటే పాజిటివ్ ఉండాలి, గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఇక్కడ ఉన్నది ఓకే ఇట్ ఈస్ ఆల్సో గ్రేటర్ దెన్ 0 ఉండాలి అండ్ నాట్ ఈక్వల్ టు 1 ఉండాలి. ఓకే, ఈ కండిషన్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ అయిండొచ్చు, లేకుంటే 10 కూడా అయిండొచ్చు. మనమైతే జనరల్గా లాగరిథమిక్ ఇది న్యాచురల్ లాగే కన్సిడర్ చేసుకుందాం. న్యాచురల్ లాగ్ కన్సిడర్ చేసుకుంటే ఈ అనేది గ్రేటర్ దెన్ 0 ఉంది అండ్ నాట్ ఈక్వల్ టు 1 కూడా ఉంది కాబట్టి ఓకే సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు జస్ట్ మనం దీని లోపల ఉన్నది గ్రేటర్ దెన్ 0 తీసుకుందాం. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, స్ప్లిట్ చేస్తే ఇది x ప్లస్ 1 x మైనస్ 2 వస్తుంది, ఇది గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఓకే, అంటే దీని x వాల్యూస్ అనేది మనకి ఏమవుతుంది, నంబర్ లైన్లో వేసామనుకో -1 2. ఓకే, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ వస్తుంది, -∞. మీరు కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు. 2 ఇన్ఫినిటీ మధ్యలో ఏదైనా నెంబర్ తీసుకోండి, 3 తీసుకోండి. ఇది ఏమవుతుంది, 3 + 1 3 - 2. 3 + 1 ఎంత 4, 3 - 2 ఎంత 1. 4 అంటే మనం ఫస్ట్ ఏదైతే సైన్స్ ఉన్నాయో అది చూసుకోవాలి. ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్సే. ఓకే, -1 2 మధ్యలో ఏదైనా నెంబర్ తీసుకోండి, 0 తీసుకోండి. 0 తీసుకుంటే 0 + 1 0 - 2. ఓకే, +1 -2 ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్. ఓకే, నంబర్స్ ఇంపార్టెంట్ కాదు మనకి, ఇక్కడ సైన్స్ ఇంపార్టెంట్ మనకి.
ఓకే, సైన్ అయితే చూసుకోండి ఇక్కడ. అలాగే ఇక్కడ -∞, -1 మధ్యలో ఏదైనా నెంబర్ తీసుకోండి, మనకి ఇక్కడ పాజిటివ్ వస్తుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. తర్వాత అంటే మనకి ఇది గ్రేటర్ దెన్ సింబల్ ఉంది, గ్రేటర్ దెన్ 0 సింబల్ ఉంది కాబట్టి ఓకే, ఇక్కడ మనకి ఏం చేయాలి, గ్రేటర్ దెన్ సింబల్ ఉంది కాబట్టి మనం ఓన్లీ పాజిటివ్ పోర్షన్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పోర్షన్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, ఈ పోర్షన్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఎక్స్ అనేది ఏమవుతుందంటే -∞ to -1, ఇక్కడ జస్ట్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి ఓపెన్ ఇంటర్వల్ యూనియన్ ఇది మనకి 2. ఓకే, 2 to ∞ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఈ రెండిట్లకి ఇంటర్సెక్షన్ తీసుకుందాం. దీనికి ఓకే, దీనికి ఇంటర్సెక్షన్ ఏమవుతుందో చూద్దాం. ఇది -∞, ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ 1 ఉంది, π/2 ఉంది. ఓకే, తర్వాత -1 ఉంది, ఇక్కడ ఉంది -1, 2 ఇక్కడ ఎక్కడ ఉంది మనకి 2, π/2 అంటే మనకి 2.5 వస్తుంది కదా, అంటే 2 ఇక్కడ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 తీసుకోకూడదు అండ్ π/2 కూడా తీసుకోకూడదు, ఇంకా అన్ని వాల్యూస్ తీసుకోవచ్చు మనము. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇది యూనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. యూనియన్ ఏమవుతుంది, ఈ రెండు వదిలేస్తే దీన్ని మనం ఒక యూనియన్ తీసుకోవచ్చు, -∞ to -1. ఓకే, ఇది వదిలేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది యూనియన్ 2 to π/2. ఓకే, క్లోజ్డ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నుండి యూనియన్ π/2 ఓపెన్ ఇంటర్వల్ తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది వదిలేస్తున్నాం, π/2ని తీసుకోవట్లేదు మనము, π/2, ∞. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. అంటే మనం ఆప్షన్స్ చూసుకుందాం. ఆప్షన్స్ తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చూడండి, మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, అర్థమైంది కదా మీకు, ప్యాటర్న్ అయితే అర్థమైంది అనుకుంటా. ఓకే, ఇది జస్ట్ ప్యాటర్న్ మీరు గమనిస్తే సరిపోతుంది. ఇక్కడ f(x) ఇచ్చాడు. f(x) ఏముంది మనకి 2x - 3/3x - 2. ఇది మనకి దీన్ని f1(x) అని తీసుకోవచ్చు. అదే f2(x) ఫైండ్ అవుట్ చేసామనుకో ఏమొచ్చింది మనకి, x వచ్చింది. ఇది f2(x). ఓకే, చేస్తే ఏమొచ్చింది మనకి, x వచ్చింది. అదే f3(x) అంటే ఇది f3(x) అంటే మళ్ళీ చేస్తే మనకి ఇది ఏమొచ్చింది, f(x) వచ్చింది. అంటే ఇదే ప్యాటర్న్లో మీరు కంటిన్యూ చేస్తారనుకోండి. ఓకే, మళ్ళీ x వస్తుంది, f(x) వస్తుంది, మళ్ళీ x వస్తుంది, f(x) అంటే ఇలా ఆల్సో అని వీళ్ళు గమనిస్తే. ఓకే, n వాల్యూ అనేది ఇక్కడ 1 అనేది ఏంటి, ఆడ్ ఉన్నప్పుడు, ఆడ్ అనేది వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఫంక్షన్ అనేది f(x) వస్తుంది. ఓకే, ఈవెన్ ఉన్నప్పుడు చూడండి 2, n = 2, అది ఈవెన్ ఉన్నప్పుడు మన ఫంక్షన్ అనేది x వస్తుంది. ఓకే, ఇక్కడ గమనిస్తే ప్యాటర్న్ అనేది f(32) అనేది ఏంటి మనకి, 32 ఈజ్ ఏ ఈవెన్ నెంబర్. ఇది ఈవెన్ నెంబర్ కదా, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ప్యాటర్న్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఫంక్షన్ ఏమవుతుంది, x అవుతుంది. అందువల్ల f(32) వాల్యూ x అని తీసుకున్నాం. అర్థమైందా, అందువల్లనే ఆప్షన్ బి కరెక్ట్ అయింది.